ప్రైజ్ ది లార్డ్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్యం అందుకొని ఆ పరిశుద్ధుని చేత ఆశీర్వదించబడి మనం దేవుని గణపరుద్దాం. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనమును ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా ఆ వాక్యము దేవుని ద్వారా ఆశీర్వాదం అందుకని ముందుకు వెళ్తామండి. ఆ వాక్యము, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కాని ఎడమకు కాని తొలగకూడదు అని దేవుడు ఇక్కడ మన వాక్యము ద్వారా బయలుపరుస్తున్నారండి. దేవుడు ఇక్కడ 3 పనులు అప్పగిస్తున్నాడండి ఈ వాక్యం ద్వారా. మొదటిది, దేవుడు సెలవిస్తున్నది, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని అన్నాడు. ఆ తర్వాత నిబ్బరము కలిగి బహు జాగ్రత్తతో కూడిన ధైర్యముతో ఉండాలి అని సెలవిచ్చాడు. రెండవదిగా ఆయన చెప్పిన మాట, ఆ తర్వాత నువ్వు మోషే మాట వినినట్టుగా, అంటే ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన వాక్యం ఆయన మాట వినున్నట్టుగా మనము ఆయన ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలను. ఈ జీవ గ్రంథము నీకేం చెప్తుందో దాని అంతటి ప్రకారము నీవు చెయ్యాలి అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ తర్వాత నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి. మూడవ బాధ్యత, నీవు నడిచే మార్గం అంతా కూడా ఎలా ఉండాలి? చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని యందు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేని యందు? దేవుడు నీకు మార్గము చూపించాడు యేసుక్రీస్తు ద్వారా, వాక్యం అనే మార్గమును. ఆ మార్గములో నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. కుడికి తొలగి అంటే అర్థం ఏంటి? నువ్వు స్ట్రెయిట్ గా నీ వాక్య మార్గములోనే నువ్వు నడవాలి. అంటే యేసయ్యను మాత్రమే నిన్ను వెంబడించాలి. మరి యేసయ్యను నువ్వు వెంబడించేటప్పుడు నిన్ను పిలిచి నువ్వు ఉండదగినటువంటి ఒక సంఘాన్నో ఒక మందిరాన్నో నీకు ఇస్తే ఆ మందిరంలో నువ్వు ఉండగలుగుతున్నావా? కుడికి ఎడమకు తొలగొద్దని చెప్పిన మాట మీరు పడిపోతున్నావు కదా. మరి దేవుడు ఏమంటున్నాడు? కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు అంటే వాక్యంలో నిలిచి యథార్థ మార్గంలో నిలబడ్డప్పుడు నీ నోట అబద్ధాలు ఉండవు. నువ్వు దేవుడిని ధిక్కరించవు, మనుషులను నొప్పించవు. మరి దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు స్వీకరించి నడవాలి అని అంటే దేవుడు అంటున్నాడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి, ఆ తర్వాత నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. నా కుమారుడైన యేసుక్రీస్తు నీకు చెప్పిన దానంతటి ప్రకారము నీవు చెయ్యవలెను అని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెప్పి ఆ తర్వాత నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు, నీ మార్గం ఆత్మీయ మార్గం, లోకానుసారమైన మార్గం కాదు. దాని గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఆత్మీయ మార్గములో దేవుడు నువ్వు పుట్టినప్పటి నుంచి సంఘములో రక్షణ పొందుకొని పుట్టిన క్షణము నుంచి ఈ రోజు ఈ క్షణము దాకా, అంటే నువ్వు తప్పిపోయే క్షణము దాకా నిన్ను దేవుడు ఎలా పెంచి పోషించాడు. ఆహారంతో కాదండి, జీవాహారముతో పెంచాడు. నిన్ను ఆత్మ బలముతో పెంచాడు. ఆ సహాయం ఇచ్చి దేవుడు నిన్ను నడిపించుకున్నప్పుడు, నిన్ను నడిపిస్తున్న మార్గములో నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈరోజు తొలగిపోయి ఉన్నావేమో, దిద్దుకుంటే దేవుడు నిలబెట్టుకుంటాడు. కానీ ఆ మనస్తత్వం రాదు మనకు. ఎందుకంటే మనమే అన్నిటికీ అధికులమని అనుకుంటే ఒక అహంకారము అహంభావము ఉంటుంది కాబట్టి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలా ఉండాలంట? దేవుడు నిన్ను పిలిచి నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండుము. ఆ తర్వాత నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవుడు నిన్ను పిలిచి నీకు అప్పగించిన బాధ్యత ప్రకారము నీ ఆత్మీయ జీవితంలో అన్నిటినీ నువ్వు చెయ్యాలి అని దేవునిలో నువ్వు నమ్మకము కలిగి నీ నమ్మకత్వాన్ని రుజువు చేసుకునే సమయం, అంటే నువ్వు దేవుని దగ్గర చేరేంత వరకు కూడా దేవుళ్ళ నమ్మకంగా కొనసాగాలి. ఆ తర్వాత ఆయన అంటున్నాడు,
నీవు చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కాని ఎడమకు గాని తొలగకూడదు. సంఘములోనికి వచ్చి ఏ మంచిని నేర్చుకున్నావో, ఏ ఆత్మీయతను నువ్వు పొందుకున్నావో, ఏ యొక్క విశ్వాసమును నీవు దేవుని ద్వారా అందుకున్నావో దానిని బట్టి మాత్రమే నువ్వు ముందుకు కొనసాగాలి. అంతేకాని వదిలిపెట్టి కుక్క తన వాంతికి నిన్ను తిన్నట్టుగా వదిలి వచ్చిన క్రియలను తిరిగి స్వతంత్రించుకొని ఏ మాత్రము కూడా తేడా లేని జీవితంలో జీవిస్తూ దేవునికి విరోధముగా పలుకుతూ మాట్లాడుతూ నిలబడితే దేవుడిచ్చిన ఆజ్ఞను మీరుతున్నట్టే. ఆయన ఏమంటున్నాడు? నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకొని కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగకూడదు అని అంటున్నాడు. ఈ రోజు నువ్వు కుడికి తొలిగావా, ఎడమకు తొలిగావా, లేక దేవుని మార్గంలోనే నడుస్తున్నావా? ఒక్కసారి ఈ వాక్యమును బట్టి, ఈ రోజు ఈ వాక్యం తీసుకొచ్చాడంటే దేవుడి చిత్తం లేకుండా ఆయన మాట్లాడాడు కదా. మరి ఆయన చిత్తముతో ఈ వాక్యం ఇచ్చి నిన్ను బలపరుస్తున్నాడంటే దేనిని బట్టి నీకు ఇస్తున్నాడు. దాన్ని నువ్వు అందుకొని సరిదిద్దుకుంటేనే కదా రేపటి మార్గంలో దేవుడి దగ్గరికి మనం చేరగలము. అందుకే దేవుడు ఈ రోజు మనల్ని బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఏ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు, కానీ ధైర్యం తెచ్చుకుందాం. నిర్భరంగా ఉండి జాగ్రత్త కలిగి దేవుడి మార్గంలో విశ్వాస జీవితం ఎట్టుబడితే ఎండుటాకు కొట్టుకుపోయినట్టు కాదండి. దేవుని యందు బలముగా నిలబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు, ఆయనలో స్థిరపరిచాడు. ఆ స్థిరత్వం ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు కూడా ఉండాలి. ఇటువంటి కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు, స్తోత్రం అయ్యా. ఇచ్చిన మంచి వాక్యం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం వల్ల మీరు కట్టి ఫలించండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండుమా అని అన్నావు. మోషేకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగకుండా నడవవలెను అని నీవు సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రం. ఈరోజు మా ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో నువ్వు మాత్రమే చెప్పగలవు. చెప్పి సరిచేయగలిగిన వాడు కూడా నీవే తండ్రి. కనుక ఈ వాక్యాన్ని మేము అనుసరించే భాగ్యం మాకిచ్చి మీరేమని కొంతమంది సర్వోన్నతుడా మీ హస్తాల మమ్మల్ని సమర్పించుకుంటూ నాయన నీకే వందనాలు తండ్రి. ఈ రోజు ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంలో నడిపించి శాంతి సమాధానములతో నింపండి నా యేసయ్య. నీకే స్తోత్రం. మీరు అక్కడికి అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వేలాది వందనాలు, వందనాలు స్తుతులు తండ్రి. అయ్యా, ఏ బిడ్డలకైతే సంతానం లేదో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికైతే వివాహాలు కాకుండా కృంగిపోతున్నారు వారి జీవితాలకు వివాహ జీవితాన్ని దయచేయండి నాయన యేసయ్య. దారి తప్పుతూ రక్షణ పొందుకొని కూడా మారు మనసు లేకుండా దేశ దిమ్ముల వల్ల తిరుగుతున్న వారికి యేసు నామమున రక్షణ స్థిరత్వం కలుగును గాక, మారు మనసు కలుగును గాక. తండ్రి మీకే వందనాలు, మీకు స్తోత్రం ఇస్తుంది. ఈ రోజు ఎవరైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఇంకెందరైతే ప్రభా అయ్యా వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి అయ్యా వారిని జీవిత కాలం అంతా శాంతి సమాధానములతో నింపి నడిపించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఇచ్చిన మంచి వాక్యం బట్టి మరొకసారి మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతా కూడా నీ ఆశీర్వాదముగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనాలు. ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడి ఉన్నాము. ఇది ఇంకా మేము అనేకులకు పంపిస్తామన్న ఆసక్తి కలిగిన వాళ్ళు ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయమని కోరుతూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దిగులు పడకు జడియకు ఎప్పుడు, నిబ్బరం కలిగి ధైర్యముగొండు. దిగులు పడకు జడియకు ఎప్పుడు, నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు. హల్లెలూయా.